శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి. పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. ధృతియోగం మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాల వరకు, తదుపరి శూలయోగం. వణిజకరణం ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి విష్ఠికరణం. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 23 నిమిషాల నుండి 11 గంటల 10 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుండి 3 గంటల 55 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 2 గంటల 26 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు చతుర్దశి తిథి ఉదయం సూర్యోదయానికి ఉంది. సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో రాత్రి వేళ పూర్ణిమ తిథి పరివ్యాప్తమై ఉంది. శిశిర ఋతువులో వచ్చినటువంటి ఈ పౌర్ణమి నాడు ముఖ్యంగా అమ్మవారిని వైష్ణవీ శక్తిగా ఆరాధించడం మనకి ఔత్రాహికుల సంప్రదాయంగా చూస్తూ ఉంటాం. సాయంకాలం వేళ పున్నమి వెలుగుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి చిత్రపటం కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఇతోధికంగా అభిషేకాదులు చేసి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసి లలితా సహస్రనామ పారాయణ చేయటం, ఖడ్గమాల పారాయణ చేసి అమ్మవారికి ఆ వెన్నెల కాంతితో కూడినటువంటి ఆ పాయసాన్ని నివేదించడం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయని మనకి హయగ్రీవ సంహితలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈనాడు అమ్మవారి ఆరాధన చాలా విశేషం. పౌర్ణమి నాడు అమ్మవారి యొక్క శాంతమూర్తులను ఆరాధించమని శాస్త్రం. అమ్మవారి యొక్క ఉగ్ర రూపాలను అమావాస్య నాడు ఆరాధించమన్నారు. ఎందుకు అంటే భయాలను పోగొట్టేటటువంటి శక్తిగా అమ్మ అమావాస్య సమయంలో కనబడితే, శుభాలనిచ్చేటటువంటి ఐశ్వర్యాధిష్టాత్రి శక్తిగా పౌర్ణమి నాడు అమ్మ పరిపూర్ణమైనటువంటి కళలతో ఉంటుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ గురువారం నాడు గురుమండల రూపిణి అయినటువంటి లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన, అమ్మవారి దర్శనం, అమ్మవారి స్తోత్రపారాయణ ఇవేవీ చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని సాయంకాలం అస్తమయం తరువాత చంద్రోదయం జరిగినటువంటి సమయంలో చంద్రుడి కాంతిలో కూర్చొని అమ్మవారిని ధ్యానం చేయటం, ఈ నామాన్ని స్మరించడం వల్ల, యథాశక్తిగా ఈ నామాన్ని జపం చేయడం వల్ల కూడా సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ఈనాడు మరొక విశేషం, తిరుమలలో స్వామివారి ప్లవోత్సవ ముగింపు, అలాగే అహోబిలంలో ఉన్నటువంటి నారసింహస్వామి రథోత్సవం. ఈనాడు రథస్థిత కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రవచనం. విష్ణుమూర్తికి జరిగేటటువంటి రథోత్సవాన్ని దర్శించడం వల్ల సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు జన్మరాహిత్యం కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అందులో నారసింహుడి యొక్క దర్శనం అంటే సమస్త భయాలను పోగొట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం కనుక అటువంటి అహోబిల నారసింహుని యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అనుకూల ఫలితాలని పొందగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా కలిసి రాబోతుందో ఆ విశేషాలన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్దశి, తదుపరి పూర్ణిమ. ఈరోజు గురువారం. నక్షత్రం పూర్వ ఫల్గుని, అదే పుబ్బా నక్షత్రం. నేటి విశేషం, తిరుమలలో శ్రీవారికి ప్లవోత్సవం జరుగుతున్నది. ఈవేళ ముగింపు ప్లవోత్సవం. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారికి అహోబిలంలో రథోత్సవం జరిగే రోజు కూడా ఈరోజే. ప్లవోత్సవం అంటే తెప్ప మీద స్వామివారి ఊరేగడం అని అర్థం. నీటి యొక్క పైభాగం అంతా కూడా స్వచ్ఛంగా స్పష్టంగా కనిపిస్తూ, లోపల చెట్లే ఉన్నాయో, గుట్టలే ఉన్నాయో, గొప్పులే ఉన్నాయో
మరేమైనా పెరుగుతూ ఉన్నాయో, ఎలా అయితే ఏమీ తెలియకుండా ఉంటుందో అలాగే దాన్ని దర్శించే భక్తులందరికీ కూడా జీవనంలో ఏ కష్టాలు, ఏ సుఖాలు, ఏ దుఃఖాలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏమాత్రము ఎవరికి వారికి మాత్రమే తెలుస్తాయి తప్ప మరొకరికి తెలియవు. భగవంతుడు అలా పైన వెడుతూ ఉన్నట్లయితే, ఆ పైన వెడుతూ ఉన్న ఆ తెప్పని కానీ చూస్తున్నట్టయితే భగవద్ అనుగ్రహం మన మీద ఉన్నటువంటి కారణంగా సంసార సాగరంలో ఉండే దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అనేది దీని వెనుక ఉండే ఆధ్యాత్మిక రహస్యం. అలా ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలి అని ప్రార్థిద్దాం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో రవి శనుడు ఉంటే మీనంలో శుక్ర బుధ రాహులు ఉన్నారు. అయితే శుక్రుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి అనుకూలంగా ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తాత్కాలికంగా అశాంత భావంతో ఉంటారు. ఆర్థికంగా ఖర్చు ఎక్కువవుతోందనేటువంటి దిగులుతనంతో ఉండొచ్చు. కుటుంబంలో అందరిలోనూ ఐకమత్య భావం ఉన్నప్పటికీ కూడా ఆస్తుల్ని పరిరక్షించుకునేటటువంటి వారు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండే తీరుగా పర్యవేక్షించుకునేటటువంటి వారు ఎవరుంటారా అని వృత్తులకి తాత్కాలికమైనటువంటి అశాంత భావం కలిగే అవకాశం ఉండొచ్చు. నిలువ చేసుకున్నటువంటి ధనాన్ని అంతటినీ వ్యాపారం మీద మరింత లాభ దృష్టితో ఆర్జిస్తూ ఉన్న కారణంగా ఈ ధనాన్ని సరైనటువంటి చోట ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలో సతమతం అవుతూ ఉండొచ్చు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరితోనూ వాద వివాదాలను పెట్టుకునే ధోరణిలో ఉండరు. ఎంతటి పై అధికారైనా సరే అధర్మబద్ధమైనటువంటి ఆర్జనని చేయవలసిందిగా ప్రోత్సహించినప్పటికీ కూడా పొరపాటును కూడా దృష్టికి వెళ్ళరు. ఉద్యోగాన్ని మారాలి అనేటటువంటి తాత్కాలికమైన ఆలోచన ఒకప్పుడు కలిగినా కూడా ప్రస్తుతం ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. నూతనమైనటువంటి ఆస్తుల సంపాదన కోసం చేసుకున్నటువంటి ఒప్పందాలని తొందరగానే పూర్తి చేసుకోవాలని, వాటన్నిటినీ తమ పేరిట నమోదు చేసుకోవాలని ఆలోచనతో ఉండి ఆర్థికమైనటువంటి సమీకరణ కోసం బంధువుల నుండి, మిత్రుల నుండి సొమ్ము కోసం ప్రయత్నాన్ని చేస్తారు. లాభించే అవకాశం కూడా బలంగా ఉంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంట బయట మనశ్శాంతి లేకుండా ఉంటారు. పై ఉద్యోగులు, పై అధికారులు విపరీతమైన ఒత్తిడిని చేస్తూ ఉండడమే కాకుండా దూర ప్రాంతానికి ఉద్యోగపు పనుల మీద పంపిస్తూ ఉండేటువంటి కారణంగా మరింత అశాంతికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. అతి ముఖ్యమైన రహస్యమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం అయినటువంటి కారణంగా మరింత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉండొచ్చు. ఉద్యోగాన్ని మారాలి అనే ఆలోచన తాత్కాలికంగా కలుగుతుంది, కానీ అంత ధైర్యాన్ని చేసేటటువంటి శక్తి యుక్తులు ఈ రాశి వారికి ఉండకపోవచ్చు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శంకరాచార్య స్వామిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యయం.
ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అనుకోకుండా ఖర్చులు అలా వచ్చేస్తుండేటువంటి కారణంగా ఆ ఖర్చులకి ఎలా తట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేకాక వివాహాది శుభకార్యాలు అనుకోకుండా వచ్చినటువంటి కారణంగాను, సంపూర్ణమైన వివరాలు లేకుండా తమ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి కారణంగాను మానసికమైనటువంటి అవ్యవస్థతో ఉండొచ్చు. సంపూర్ణమైన మనశ్శాంతి ఏమాత్రము ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించలేకపోయే పరిస్థితి కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఉండొచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామివారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభ అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి అట్టహాసాలకి వెళుతూ ఉంటారు. ఏ విషయాన్నైనా సరే మరింత ఆర్భాటంగా చేయాలనే ఆలోచనతో ఉంటారు. కుటుంబంలో ఒకరికి తాత్కాలికంగా వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చినటువంటి కారణంగా తమ స్థాయికి మించిన చేసేటటువంటి ఆలోచనతో ఉంటారు. పెద్ద పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకులు అలాగే ఇతరులైనటువంటి ప్రతిభావంతులైనటువంటి వారితో పరిచయాలు బాగా ఏర్పడతాయి. వారి నుండి సహాయ సహకారాల్ని అర్థించేటటువంటి ఆలోచనతో ఉండొచ్చు. కుటుంబంలో సంతానం మాత్రం వ్యతిరేకిస్తారు తాత్కాలికంగా. ఆ కారణంగా తాత్కాలికంగా మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు. న్యాయస్థానంలో అభియోగం ఏదైనా కానీ ఇంకా అపరిష్కృతంగా ఉన్నట్లయితే తీర్పుని వాయిదా వేసేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని చేయడం ప్రస్తుతం అనుకూలంగా లేని కారణంగా చాలా మంచిది కావచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి నాళికేరం అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూసినట్లయితే ఎవరితోనూ ఏ విధమైన వ్యతిరేక భావాన్ని పొందే ఆలోచనతో ఉండరు. తమ ఆస్తుల్ని పరిరక్షించుకునేందుకు అనుక్షణం తగినటువంటి ఖర్చుని చేసుకుంటూ ప్రదేశాలన్నింటినీ స్థలాలని ఇండ్లని స్వయంగా వెళ్ళి పర్యవేక్షించుకుంటూ ఉండే ఆలోచనతో ఉంటారు. అలాగే చేస్తుంటారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో ఏ విధమైన విరోధ భావము లేకుండా ఉంటారు. ఆరోగ్య పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ అనారోగ్య భావన లేకుండా చేసుకుంటారు. ఉద్యోగులు అయినటువంటి వారు పైవారితో విరోధ భావం లేకుండా ఉంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆరోగ్య పరీక్షల్ని సకాలంలో చేయడమే కాకుండా ఔషధ సేవ కూడా సక్రమంగా జరుగుతున్నది లేనిది పర్యవేక్షిస్తూ ఉంటారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుడిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభం ఆర్థికమైనటువంటి సంసిద్ధితో కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా స్పష్టమైనటువంటి స్థితిలో ఉండలేకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధికర ధోరణిలో లేకపోయినటువంటి కారణంగా మానసికమైన అశాంతతో ఉంటారు. ఆర్థికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఏ విధంగా ఆ ఖర్చుకి తట్టుకోవాలో తెలియనటువంటి స్థితిలో ఉంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగం ద్వారా వేతన ఆధిక్యం లభిస్తుందనే ఆలోచనతో మరో చోట ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం అనుకుంటారు. కానీ అది సరైనటువంటిది కాదనే యథార్థం తెలిసి ఆగిపోయే అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగంలోనే పై స్థాయి ఉద్యోగాన్ని సంపాదించడం కోసం తగినటువంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనుకుంటారు. కానీ అది మానసికమైన అప్రశాంతత కారణంగా ఏమాత్రము సాధ్యము కాకపోవచ్చు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో తాత్కాలికమైనటువంటి సయోధ్యాభావం లేకపోవచ్చు. తాత్కాలిక విరోధభావం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామివారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూకుడుతనం మరింతగా ఉంటూ ఉంటుంది. ఎంత పనినైనా ఒక్కరే చేయగలవనేటటువంటి ధైర్య సాహసాలతో ఉంటారు. ఇతరుల నుండి సహాయ సహకారాలను తీసుకోవడం కంటే అన్నీ స్వయంగా తామే నిర్వహించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అన్ని విషయాల్లోనూ గుంపనం మరింతగా పాటిస్తూ తల్లిదండ్రులకి కూడా తెలియచెప్పని విధానంతో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులైనటువంటి వారు పైవారితో ఏ విధమైన విరోధభావాన్ని పొందరు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు నమ్మకమైనటువంటి వారిని 2-3 కలుపుకొని మొత్తం ఉద్యోగ నిర్వహణని సకాలంలో సక్రమంగా చేస్తూ ఉంటారు. వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వారు పూర్వం చేసినటువంటి రుణాన్ని దాదాపుగా తీర్చివేసేటువంటి స్థాయికి వచ్చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రోజున గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డవే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. అన్ని పనుల్ని తామే చేయగలిగినటువంటి నమ్మకంతో ఉంటారు, కానీ ఏదీ చేయలేకపోతారు. ఆర్థికమైనటువంటి లాభం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని రుణం కోసం చేస్తారు. ఈరోజు ఆ రోజు అనుకుంటూ రుణం మంజూరైనప్పటికీ కూడా రొక్కం రూపంగా వచ్చే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. మానసికమైనటువంటి అశాంతతతో గురి అయినటువంటి కారణంగా ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్య భావం ఉన్నటువంటి కారణంగా ప్రశాంతత దాదాపుగా లోపించే అవకాశం ఉండొచ్చు కూడా. సంతానానికి సంబంధించినటువంటి విద్య మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతానానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభానికి కూడా అవకాశం ఏర్పడవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వీరు మెల్లగా కిందికి దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి గోచరించవచ్చు. వ్యాపారం పెద్ద లాభదాయకంగా ఉండకపోయేటటువంటి కారణంగా మానసికమైన అశాంతతతో ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబానికి మూల స్తంభంగా ఉండేటువంటి ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగా వ్యాపారం చిన్నదైనటువంటి కుంటుతనంతో నడుస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించినటువంటి విద్య పెద్దగా ప్రతిభాత్మకంగా లేకపోయేటువంటి కారణంగా మానసికమైన అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఈ రాశి వారికి ఉండే అవకాశం లేకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం, ఆర్థికమైనటువంటి లాభంతో కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడి పెద్దగా వీరు పెట్టకపోయినప్పటికీ కూడా పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఉన్న కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మానసికమైనటువంటి విభేదాలు ఏమాత్రము అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అప్పచెల్లెల మధ్య లేనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేషమైన శ్రమ చేస్తారు, కానీ ధర్మబద్ధంగా ఉండడం కోసమే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ విధమైన అధర్మ ఆదాయాన్ని సహించలేరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజున ఈ రాశి వారికి లేకపోవచ్చు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన లాభం కూడా కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం వృత్తిపరంగా వచ్చే అవకాశం బాగా గోచరిస్తోంది. ఉద్యోగపరంగా వచ్చేటటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. ఏ విధమైన వ్యసనాలు ఈ రాశి వారికి లేనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి స్థితిలో పుష్కర విధానాన్ని పాటిస్తూ ఉండొచ్చు. ఏ విధమైనటువంటి రుణము తీసుకోవాలనే ఆలోచన వీరికి ఉండదు. రుణ అవసరం ఉన్నప్పటికీ కూడా పొదుపు తనాన్ని పాటిస్తూ రుణం తీసుకోకుండా గడపగలుగుతారు. న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ తీర్పు పట్ల తప్పక అనుకూల భావమే కలుగుతుందనే ధైర్యంతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి భావంలో దాదాపు పై స్థాయికి వెళ్ళిపోతారు. నిరంతరం దైవ దర్శనాలు, ఆధ్యాత్మికమైనటువంటి పూజా పురస్కారాలు చేస్తూ కనిపిస్తారు. గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి బత్తాయి పంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైన ప్రశాంతతో పాటు ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దక్షిణామూర్తి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. దేవాలయ దర్శనం అనేక రకాలైన సమస్యల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఏ దేవాలయాన్ని ఏ సమయంలో దర్శిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, సమస్యల నివారణకు దేవాలయ దర్శనం ఏ విధంగా సహకరిస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే ఉదయం పూట విష్ణు సంబంధమైనటువంటి ఆలయ దర్శనం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం ఉదయం పూట చేసినట్లయితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. సాయంకాలం పూట శివాలయ దర్శనం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఏ రోజైనా సరే శనిహోర ఉన్న సమయంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు దుర్గాదేవి ఆలయాన్ని రాహుకాలంలో దర్శనం చేసుకుంటే ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎక్కడైనా నదీ తీరంలో ఉన్నటువంటి దేవాలయాలు దర్శనం చేసుకుంటే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. సముద్ర తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చేస్తే జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి దారిద్ర్య బాధలు, దారిద్ర్య దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారైనా సరే ఎక్కడైనా సముద్ర తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చేయండి. జన్మల దారిద్ర్య దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కొండలపైన ఉన్నటువంటి దేవాలయాలు దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వనాలలో కొన్ని దేవాలయాలు ఉంటాయి. వనాలలో ఉన్న దేవాలయాలు దర్శనం చేసుకుంటే జీవితంలో తీవ్రమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ కష్ట నష్టాల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఎప్పుడైనా సరే ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా, అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, రావలసిన ధనం సకాలంలో రావాలన్నా పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేసుకోవాలి. పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేసుకుంటే ధనపరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గింపజేసుకోవటానికి జీవనదీ తీరంలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేయాలి. లేదా పుష్కరిణి ఎక్కడైనా దేవాలయంలో ఉంటే ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆ దేవాలయంలో ఒకరోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్ర చేయాలి. ఇలా చేస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది. అలాగే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు బుధవారం పూట లక్ష్మీనారాయణల ఆలయ దర్శనం చేసుకొని లక్ష్మీనారాయణలకు జామ పండ్లు నైవేద్యం పెట్టి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడితే వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు. గురుబలం తక్కువగా ఉండటం వల్ల అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసి పండ్లు, పటిక బెల్లము దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడితే గురుబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే స్వగృహ నిర్మాణంలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, ఎవరైనా ఇంటి నిర్మాణం ప్రారంభించి ఆ ఇంటి నిర్మాణంలో తరచుగా ఆటంకాలు వస్తూ ఇంటి నిర్మాణం పూర్తి కాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే
9 శుక్రవారాలు గ్రామ దేవతల ఆలయ దర్శనం చేసినట్లయితే ఇంటి నిర్మాణంలో వచ్చే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జీవితంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ కష్ట నష్టాల నుంచి తొందరగా బయటపడాలంటే 9 సార్లు ఏదైనా దేవాలయంలో భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొనాలి. ఇలా 9 సార్లు భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొన్నట్లయితే జన్మ జన్మల్లో ఉన్నటువంటి కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రేపు హోళీ, లక్ష్మీ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, హోళీ పర్వదినం సందర్భంగా ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటిస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.